రాజముద్రను చెరిపేస్తారట. రాజముద్రలో ఉన్న 3 ఏమున్నాయి? ఒకటేమో 3 సింహాలు. ఎవరు తీసుకొచ్చిన దాన్ని? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం అక్కడ సారనాథ్ శిల్పం నుంచి వెళ్ళి, సారనాథ్ యొక్క దాని నుండి అశోకుడు చక్రవర్తిగా ఉన్న దాని నుంచి వెళ్ళి ఆనాడు దాన్ని తీసుకున్నారు. మరి వాళ్ళే కదా పెట్టింది. ఇలా తెలంగాణ రాజముద్రలో ఉంటే అది కేసీఆర్ గారు సృష్టించిందా? లేక 1100 సంవత్సరాల నాటి కాకతీయుల నాటి ఆ కళా తోరణం ఇలా వరంగల్లు ప్రజలకు, వరంగల్లు ప్రాంతమే కాదు ఈ భారతదేశంలో అనేక ప్రాంతాలు కూడా కాకతీయులు ఏలేరు. కాకతీయులు ఏలినప్పుడు వారు ఏ విధంగా పాలన ఉంది, ఏ విధంగా గొలుసుకట్టు చెరువులు ఇచ్చిండ్రు, ఏ విధంగా సంస్కృతి ఉన్నది, పెద్ద పెద్ద చెరువులను ఏ విధంగా తవ్వించిండ్రు, 1000 స్తంభాల గుడి కావచ్చు, ఇతర అన్ని కూడా ఏ విధంగా కోట, వరంగల్ కోట కావచ్చు, అవన్నీ చూస్తే కూడా చారిత్రక సంస్కృతి ప్రతిబింబిస్తుంది. దానికి అలా వ్యతిరేకంగా ఓరుగల్లు ప్రజలను అవమానపరిచే విధంగా కాకతీయులను ఇవాళ మొత్తం కూడా వాళ్ళు కాకతీయ యొక్క వారసత్వ సంపదను చెడగొట్టే విధంగా చర్య తీసుకుంటున్నారు. ఇది కూడా చంద్రబాబు అండుకో వాళ్ళు చెప్పినట్టే వీరు చేస్తున్నారు. ఇంకొకటి 450 సంవత్సరాల కింద కట్టిన చార్మినార్ మత ప్రతీకగా ఉన్నది, మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నది. ఆనాడు కలరా సోకి అనేక మంది, వేలాది మంది చచ్చిపోతే వారికి గుర్తుగా అనేక మందికి పని కల్పించడానికి గుర్తుగా పెట్టుకున్న చార్మినార్ని అలా ఏదో రాజులకు సంబంధించిందని చెప్పేసి ముస్లిం వ్యతిరేక చర్యగా దాన్ని మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా సిఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు రాజముద్ర గురించి అక్కడ ఉన్న సభ్యులు మాట్లాడుతుంటారు. ఏ విధంగా గోల్కొండ కోట నుంచి వెళ్ళి ఎగరేస్తారు జెండా అని చెప్పేసి. మరి ఇదే నెహ్రూ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గత 75 సంవత్సరాలుగా ఎర్రకోట నుంచి ఎగరేస్తున్నారు. ఎర్రకోట రాజచిహ్నం కాదా? గోల్కొండనే మాత్రమే రాజచిహ్నమా? కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ద్వంద్వ వైఖరిని విడనాడాల్సిందిగా వాళ్ళందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఇయాటి నుండే మాట్లాడుతున్నారు, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ సెక్రటరియట్కి వ్యతిరేకంగా అమరవీరుల స్తూపానికి వ్యతిరేకంగా ఉన్న మధ్య ప్లేస్లో పెడతామని. మేము ఆల్రెడీ దాన్ని పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేసి దానికి సంబంధించిన మొత్తం కూడా డిజైన్ చేపించేసి ఆర్డర్స్ చేయడం జరిగింది. దీన్ని కాదని ఇవాళ తెలంగాణతో సంబంధం లేని ఇలా రాజీవ్ గాంధీ గారి బొమ్మ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది వాళ్ళ భావ దారిద్ర్యం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఏదైతే ఈ చర్య తీసుకుంటున్నారో తెలంగాణ ప్రజల మీద దాడి, తెలంగాణ భావజాలం మీద దాడి, తెలంగాణ హక్కుల మీద దాడి, తెలంగాణకి సంబంధం లేని రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడం అంటే నిజంగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే, తెలంగాణ తల్లిని అవమానపరచడమే. తెలంగాణ మొత్తాన్ని కూడా ఇప్పటికే అనేక పేర్లు పెట్టారు. వాళ్ళు పెట్టిన దానికంటే పక్కనే ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉన్నది, మరో చోట రకరకాల వాళ్ళ యొక్క కాంగ్రెస్ నాయకుల విగ్రహాలు ఉన్నాయి. మేము మా విగ్రహాలు కానీ ఇంకోరి కానీ 10 సంవత్సరంలో పెట్టలే. అనేక మంది దేవతల పేర్లు పెట్టినాం, కాళోజీ గారి పేరు పెట్టుకున్నాం, జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం, కొండా బాబూజీ గారి పేరు పెట్టుకున్నాం, పివి నరసింహరావు గారి పేరు పెట్టుకున్నాం. తెలంగాణ మేధావుల పేర్లు, తెలంగాణ ఉద్యమకారుల పేర్లు, తెలంగాణ భావకుల పేర్లు పెట్టుకున్నాం తప్ప ఇలా భావదారిద్ర్యంతో కాంగ్రెస్ మళ్ళా రాజీవ్ గాంధీ గారి పెడుతున్నారంటే ఇది నిజంగా తెలంగాణ ప్రజలు, మేధావులు ఆలోచించాలి. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ పెట్టకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విరమించుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ తల్లిని అవమానించొద్దని కోరుతున్నాం. తెలంగాణ భావజాల మీద దాడి చేయొద్దని చెప్పేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.